వెస్టీజ్ విజన్ ఒకటే. ప్రజెంట్ వెస్టీజ్లో 2 కోట్ల మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. 2025 కల్లా 10 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉండాలి, 50 దేశాల్లో బిజినెస్ ఉండాలి, 1 lakh కార్ ఓనర్స్ ఉండాలి, 20,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలి ప్రతి సంవత్సరం అనే టార్గెట్తో వర్క్ చేస్తున్న కంపెనీ ఇది. ఓకే, సో ఈ కంపెనీ ద్వారా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకుండే డ్రీమ్ ఏదైతే ఉందో, కారు కొనుక్కోవాలనే డ్రీమ్. ఓకే, సో ఈ బిజినెస్ చేస్తూ మినిమం నార్మల్ కార్స్ అనేవి 1,00,000 పైగా ఉండాలి, లగ్జరీ కార్లు అయితే 10,000 మందికి పైగా తీసుకోవాలని చెప్పి విజన్ పెట్టుకుని వర్క్ చేస్తున్న కంపెనీ ఇది. అందులో మీరు ఉంటారా లేదా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మన దగ్గర కంప్లీట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఆరోగ్యంగా ఉండాలి, ఇంకొంతకాలం ఆరోగ్యంగా బతకాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి ప్రోడక్ట్స్ని వెతుక్కుంటారు, మంచి ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడుకుంటారు. సో అటువంటి వాళ్ళకి వెస్టీజ్లో కూడా దొరుకుతాయని చెప్పొచ్చు. ఓకే, సో మన దగ్గర తయారయ్యే ప్రొడక్ట్స్ అన్నీ కూడా హలాల్ అండ్ జిఎంపి సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇవి. ఓకే, సో మన దగ్గర ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్లో మన ఆరోగ్యానికి సంబంధించి సప్లిమెంట్స్ ఉన్నాయి, జనరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అట్లాగా మనం పండించే పంటలు ఏవైతే ఉన్నాయి, ఇందాక ఆల్రెడీ మీరు సెషన్ విన్నారు, పండించేదంతా కూడా కెమికల్ అయిపోయింది. ఆర్గానిక్ కల్టివేషన్ ఇష్టపడే రైతుల కోసం మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రి ప్రొడక్ట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, అట్లాగే న్యాచురల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, పెటా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇవి. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రజెంట్ మన దగ్గర రన్ అవుతున్న ప్రొడక్ట్స్. ఇందులో అందరికీ అవసరమైనవి ఉన్నాయి, అవునా కదా? అవునా కదా? ఓకే, సో ఒక్కసారి ఆలోచించండి, బయట మార్కెట్లో ఏదైతే కెమికల్ పర్చేస్ చేస్తున్నామో దాంట్లో మనం క్వాలిటీని రీప్లేస్ చేసుకుంటున్నాం, వాడుకొని హెల్తీగా ఉంటున్నాం, కస్టమర్గా ఉంటే కొంత బెనిఫిట్ పొందుతున్నాం. ఇదే మనం కస్టమర్స్ని తయారు చేసుకుంటే ఇంకా బెనిఫిట్ తీసుకోవచ్చు, మీకుండే డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఓకే, సో రాబోయే రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా మూవ్ అవబోతుంది ఇండియాలో. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎంటర్ అయ్యి దీన్ని సీరియస్గా తీసుకోగలిగితే, ఇది కూడా కెరీర్ అని మీరు ఆలోచించగలిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు.